స్టోరీ బుక్ అనే స్టోరీ బుక్లో మనం 7th క్వశ్చన్ చేసుకున్నాం కదా. ఇవాళ మనం 8th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. హౌ ఈజ్ ఐస్ ఫామ్? ఐస్ ఎలా ఫామ్ అవుతుంది? వెన్ వాటర్ ఈజ్ కంపోజ్డ్ టు వెరీ కోల్డ్ టెంపరేచర్ ఇట్ చేంజెస్ ఇట్స్ ఫామ్ ఫ్రమ్ లిక్విడ్ టు సాలిడ్. ఎప్పుడైతే మనం వాటర్ని చాలా కూల్ టెంపరేచర్లో పెట్టేస్తే దాని చేంజెస్ అనేవి ఎలా మారుతాయి? లిక్విడ్స్ నుంచి సాలిడ్స్కి మారుతాయి. కూల్ చేసినప్పుడు లిక్విడ్స్ నుంచి సాలిడ్కి మారుతాయి. అదే హీట్ చేసినప్పుడు లిక్విడ్స్ నుంచి గ్యాసెస్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు? కోల్డ్ టెంపరేచర్ అంటే చల్లదనంలో పెట్టినప్పుడు లిక్విడ్ అనేది సాలిడ్గా మారుతుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఐస్. దీన్ని ఏమని పిలుస్తాము? ఐస్ అని పిలుస్తాము. ద టెంపరేచర్ ఎట్ విచ్ వాటర్ బికమ్ ఐస్ ఈజ్ కాల్డ్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఎప్పుడైతే మనం వాటర్ ఐస్గా మారుతుందో ఈ ప్రాసెస్ని ఏమని పిలుస్తాము? ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. అంటే ఈ టెంపరేచర్లో ఈ వాటర్ అనేది సాలిడ్ కింద మారుతుంది, అంటే ఐస్ కింద మారుతుంది. లిక్విడ్స్ నుంచి ఐస్ కింద మారుతుంది కాబట్టి ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అని అనుకుంటున్నాము. 8th క్వశ్చన్ అయిపోయింది. మనం ఇప్పుడు చదవకుండా తొందరగా చెప్పేసుకున్నాము. ఐస్ అనేది ఎలా ఫామ్ అయింది? మనం ఎప్పుడైతే వాటర్ని చాలా ఎక్కువ కోల్డ్ అంటే చాలా చల్లదనంలో పెడితే లిక్విడ్ అనేది సాలిడ్ కింద మారుతుంది. దీన్ని ఏమని పిలుస్తాము? ఐస్ అని పిలుస్తాము. ఈ టెంపరేచర్ ఏ టెంపరేచర్ అయితే వాటర్ని ఐస్ కింద మారుతుందో ఈ టెంపరేచర్ ఏమని పిలుస్తాము? ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఏమని పిలుస్తాము? ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. అంటే ఇప్పుడు వాటర్ నుంచి సాలిడ్ కింద మారుతుంది అంటే మధ్యలో ఫ్రీజింగ్ జరుగుతుంది, చల్లదనం జరుగుతుంది. చల్లదనాన్ని ఏ విధంగా అంటారు? ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అని అంటాము. బాయ్ బాయ్.